తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆదాయం తిరుమల డెవలప్ అవ్వడానికి, తిరుపతి డెవలప్ అవ్వడానికి, ప్రతి చోట ఉన్న టీటీడీ టెంపుల్ డెవలప్మెంట్ ఏది, ప్రతి చోట ప్రతి ఊర్లో ఉండే ఆ తిరుమల దేవాలయం తిరుమల వెంకన్న దేవాలయం డెవలప్ అవ్వడానికి, అంతేకాకుండా చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఇతర కొన్ని చోట్ల ఈ ఆలయాల్ని దత్తత తీసుకొని వాటి డెవలప్మెంట్ చేయడానికి ఏవైతే చేస్తున్నారో బాగుంది, శభాష్, చాలా బాగుంది. కానీ ఎస్వి యూనివర్సిటీ అని అక్కడే ఆగిపోకుండా, ఎస్వి హాస్పిటల్ అని అక్కడే ఆగిపోకుండా అన్ని చోట్ల పేదవాడికి చదువు చెప్పే కార్యక్రమాన్ని, పేదవాళ్ళకి వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా వీరు చేస్తే బాగుంటుంది. ఆయనకే బ్రహ్మాండంగా ఉంటాడు, రోజు కొన్ని కోట్లు వస్తాయి. ఆ డబ్బు ఎంతసేపు మకిలి పట్టిన నగలని చక్కగా అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, పాలిష్ స్టోన్ వేసి అందంగా ఆలయం కనబడడమే కాకుండా, పాలిష్ చెయ్యవలసినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఎంతోమందికి చదువు చెప్పించవచ్చు, పెళ్లి చెయ్యలేక అల్లాడిపోయే పేదవాడి ఆడపిల్లకి పెళ్లి చెయ్యొచ్చు. ఇటువంటివి కూడా అర్జీలు తీసుకుంటే కొంతమంది ఇళ్లలో జీవితాలు నిలబడతాయి. కొంతమంది చదువుకోలేక, చదువుని కొనలేక ఇబ్బంది పడుతున్నవారు చదువుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. కానీ ఆ రకంగా వీళ్ళు ఆలోచిస్తే మాత్రం ఎవరి కోరిక తీరినా తీరకపోయినా నా కోరిక తీరుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయంలో ఎక్కువ అక్కర్లా, కొంత శాతం పేదవాడికి చదువు, పేదవాడికి వైద్యం, పేదవాడికి ఆవాసం ఏర్పాటు చేస్తే మరింతమంది కలెక్టర్లు వస్తారేమో, మరింతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, ప్రముఖులు ఎంతోమందిని తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారేమో. రేపు వాళ్ళే అంటారు, తిరుమల వెంకన్న ఇచ్చినటువంటి ఆ భుక్తితో, తిరుమల వెంకన్న ఇచ్చినటువంటి డబ్బుతో మేము చదువుకున్నాం, మేము ఆయనకి రుణపడి ఉంటాం. అటువంటి వాడి మనసులో దైవం మీద, ధర్మం మీద, హైందవ సాంప్రదాయం మీద మరింత నమ్మకం ఏర్పడి మరో 10 మందికి వాడు మార్గదర్శకుడు అవుతాడు. ఆ ప్రకారంగా వినియోగిస్తే బాగుంటుంది. భగవంతుడి డబ్బు మళ్ళీ తిరిగి భగవంతుడికి ఎందుకు? బడుగు వర్గాలకు ఇవ్వలేమా? బలహీన వర్గాలకు ఇవ్వలేమా? భగవంతుడికే తిరిగి ఇవ్వాలా? కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాన్ని బడుగు బలహీన వర్గాలకి ఖర్చు పెట్టి, వాళ్లలో బురదలో ఉన్న కమలాన్ని తీసుకొచ్చి శ్రీ మహాలక్ష్మిని కూర్చోబెట్టి అందంగా చూసి ముస్తాబు చేసి ఆనందాన్ని పొందే మనం అటువంటి ఎన్నో మణిపూసలు అలా సమాజంలో మూలన నక్కి ఉన్నాయి. చదువుకోలేక, చదువు కొనలేక బాధపడుతున్నాయి. అటువంటి వాళ్ళకి వెంకన్న అభయహస్తం అందాలని నేను కోరుకుంటున్నా. అలా ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నా. Like and subscribe Eagle Media Works.